ముందుగా దేవునికి వందనాలండి. మాది కడియం దగ్గర దుళ్ళ గ్రామం అండి. నా పేరు మంగండి. మా కోడల పేరు భవానీ అండి. అయితే మా కోడలికి సంవత్సరం అయినాక గర్భఫలం రాలేదని మేము హాస్పిటల్కి చూపించుకుంటే, ఈ అమ్మాయికి నీటి బొడుగులు ఉన్నాయమ్మా, ఇంకా గర్భసంచిలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అన్నారండి. అంటే చాలా సంవత్సరాలు మందులు వాడితేనే కానీ ఈ అమ్మాయికి గర్భఫలం రాదని చెప్పారండి డాక్టర్ అమ్మ గారు. అయితే ఈ పాపకి కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేయించాం, కానీ మళ్ళీ వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఇంకా లేదు, ఇంకా నీటి బొడుగులు ఉన్నాయి అని అన్నారండి. అప్పుడు అంటే అమ్మ నువ్వు ఇసుకాయ ప్రార్థనకు రా అనేసి మా కోడల్ని ఇక్కడికి నేను తీసుకొచ్చానండి. తీసుకొచ్చినాక అన్న ప్రార్థన చేసి పండు ఇచ్చారండి. ఆపిల్ పండు ఇచ్చినాక పాపని 2 నెలలు తీసుకొచ్చినాక అప్పుడు మళ్ళీ చెకప్కి వెళ్తే అప్పుడు గర్భఫలం అనేసి కన్ఫర్మ్ అయిందని చెప్పారండి. అప్పుడు మేము ఇక్కడ మళ్ళీ మా కోడలను తీసుకొచ్చానండి. మళ్ళీ అన్న పండు ఇచ్చారండి. నాకు మళ్ళీ మీకు ఎవరు కావాలని అడిగినప్పుడు నాకు మనవరాలు కావాలి యేసయ్య అని నేను చేయి పైకి ఎట్టానండి. ఎవరు కావాలి చేయి పైకి ఎట్టండి అని అన్నారు అయ్యగారు. అప్పుడు నేను నాకు మనవరాలు కావాలయ్యా, మాకు ఆడపిల్లలు లేరు ఇంట్లోని అనేసి నేను చేయి పైకి ఎట్టినప్పుడు అలాగే నాకు పాపని ఇచ్చాడండి యేసయ్య, మనవరాలను ఇచ్చాడు. క్రిస్మస్ కానుక కానీ డిసెంబర్లోనే ఈ అమ్మాయి 9వ తారీఖున డెలివరీ అయిందండి. అందును బట్టి వందనాలండి. మా కోసం ప్రార్థన చేసిన ఇస్సాకయ్య గారికి వందనాలండి.